హలో ఎవ్రీవన్, నేను మీ ప్రవీణ్ కుమార్ దామరా ఫ్రమ్ స్పాట్లైట్ ప్రవీణ్. పెళ్లి అవసరమా బ్రదర్? నేనైతే పెళ్లి చేసుకోమంటానా? ఎందుకు? పెళ్లి వద్దంటానా? ఎందుకు? పూర్తిగా చూడండి. పెళ్లి చేసుకోవాలా వద్దా? ఇది మీకే కాదు, 90% మంది యూత్‌లో ఉన్నటువంటి సందిగ్ధ పరిస్థితే ఇది. గర్ల్స్ అయినా కానీ, బాయ్స్ అయినా కానీ. అసలు ఈ రోజుల్లో యువత పెళ్ళంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అచ్చంగా మనలాంటి వాళ్ళు మనకు దొరుకుతారా? లేరా? అనేటువంటిదే మెయిన్ సమస్య. అంతే కదా? ఒక్క విషయం మాత్రం ఫిక్స్ అయిపోండి. మీలాగే ఆలోచించేవాళ్ళు, మీలాగే మాట్లాడేవాళ్ళు, మీలాగే ఏ విషయాన్నైనా తీసుకునేవాళ్ళు, మీలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళు అచ్చుగుద్దినట్టుగా ఈ ప్రపంచంలో ఉండరు. ఉండరు కాక ఉండరు. ప్రతి వ్యక్తి మరొక వ్యక్తికి వేరేలాగే ఉంటాడు. ట్విన్స్ అయినా కూడా ఇద్దరు సేమ్‌గా ఆలోచించరు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఒక గర్ల్, ఒక బాయ్ అయినా కూడా అంతే. అబ్బాయి రియలిస్టిక్‌గా, ప్రాక్టికల్‌గా ఉండేవాడైతే అలాంటి అబ్బాయికి ఎప్పుడూ మూడీగా, ఎప్పుడూ మూడ్ స్వింగ్స్‌తో లేదా ఓకే, ఎప్పుడు ఎమోషనల్‌గా ఉండేటువంటి వైఫ్ రావచ్చు. చెప్పలేం. అలాగే అమ్మాయి చాలా ముందు చూపుతో బాధ్యతగా ఉన్నటువంటి అమ్మాయికి చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అయ్యే, బాధ్యత లేకుండా వ్యవహరించే అబ్బాయి భర్తగా రావచ్చు. చెప్పలేం. ప్రపంచమంతా జల్లెడ పట్టినా కూడా ఏ ఇద్దరు ఒక్కలా ఉండరు అనే విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మరి ఇది నిజమే. ఏ ఇద్దరు ఒక్కలా ఉండరు. అయినప్పటికీ సొసైటీలో ఎంతో మంది పెళ్ళిళ్ళు చేసుకొని బాగుంటున్నారు కదా! కలిసి ఉంటున్నారు కదా ముఖ్యంగా. అంటే యెస్, కలిసి ఉంటున్నారు. కలిసి ఉంటున్నారు. అలాగే 90% ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నిజం కొంచెం చేదుగా ఉంటుంది. వినండి. 90% వైఫ్ అండ్ హస్బెండ్ చాలా సందర్భాల్లో ఎందుకురా ఈ పెళ్లి చేసుకున్నాము? విడిపోతే బాగుండు. ఇప్పటికైనా బయటికెళ్ళిపోయి ఒంటరిగా బ్రతికితే బావుండు అనేటువంటి ఆలోచనలు వచ్చే ఉంటాయి. అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో ఎంతో మంది కలిసి ఉంటున్నారంటే వాళ్ళ గొడవలు లేవనా? లేదు, 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 లేదు. చాలా గొడవలుంటాయి. కానీ ఆ గొడవలు అప్పటి వరకే అని నమ్మడం వల్ల, ఆ గొడవలు మరునాటికి ఉండలేవు అని నమ్మడం వల్ల నిజానికి జరిగేది కూడా అదే. అందుకే ఇన్ని జంటలు కలిసి ఉంటున్నాయి. ఈ ప్రపంచంలో అందరూ ఇలాగే ఉంటారు. ఇలాగే కలిసి జీవిస్తారు. ఆదర్శ జంట అనేది ప్రపంచంలో లేదు. ఇది మరొక నిజం. మీరు ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే నిజం కాబట్టి. ఆదర్శ జంట అంటే గొడవలు లేని జంటలు కావాలి. దొరుకుతాయా? మాట మాట అనుకోని జంటలు కావాలి. దొరుకుతాయా? అలాంటి జంటలు దొరకవు. పెళ్లి చేసుకున్న ఇద్దరు రోజులు మారుతూ ఉంటే ఒకరినొకరు ఇంకా 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 అర్థం చేసుకుంటూ, మరింత నిన్నటి కన్నా ఈ రోజు మరింత ఎక్కువ అర్థం చేసుకుంటూ, ఈ రోజు కన్నా రేపు మరింత అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడమే తప్ప ది బెస్ట్ కపుల్ అనేవాళ్ళు ప్రపంచంలో ఉండరు. ఇంటి పక్క కపుల్ని చూసి, ఇంటి వెనక కపుల్ని చూసి అబ్బాయి ఎంత మంచిగా ఉంటున్నారు, వాళ్ళు చిలక గోరింకల్లాగా ఉంటున్నారు అని చెప్పేసి మోసపోకండి. వాళ్ళ ఇంట్లో ఉన్నవి మీకు తెలియదు. ప్రపంచంలో అందరూ అంతే. అదేదో సినిమాలో చెప్పినట్టు అంతా సర్వమంగళ మేళమే అన్నట్టు. సరే, ఇప్పుడు మీరు అనొచ్చు, ఓకే ప్రవీణ్, ఇంత చెప్పినావు కదా, నువ్వు ఏ స్టాండ్ తీసుకుంటావు? పెళ్లి చేసుకోమంటావా వద్దంటావా అని చెప్పేసి. బ్రదర్, పెళ్లి చేసుకోవద్దు. సింగిల్ గానే ఉండు. ఏదైనా సింగిల్ గానే చేయించు. ఎక్కడికైనా సింగిల్ గానే వెళ్ళు. ఈ పెళ్లి అనే తతంగం మాత్రం పెట్టుకోకు అని నేనంటే ఫుల్ వ్యూస్ వస్తాయి నాకు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం. ఈ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది అలాంటి వీడియో చేస్తే గనక. కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే మనది వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ కాదు కదా. ఏదైనా కూడా నాలెడ్జ్ సంపూర్ణంగా ఇచ్చేటువంటి బ్యాచ్ మనది. నేను మాత్రం పెళ్లి చేసుకోవాలనే చెప్తాను. ఇప్పటి నుండి వీడియోని ఇంకా శ్రద్ధగా వినండి. ప్రతి మనిషి, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా, ప్రతి మనిషి ప్రపంచంలో ఒంటరిగానే పుడతాం అనేది ఎంత నిజమో, ఆ తర్వాత ఒక వయసు వచ్చినాక, అమ్మా నాన్నల నుండి కాస్త దూరం అయ్యేటువంటి వయసు వచ్చాక ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక తోడు ఉండాలనేది కూడా అంతే సహజం. అది ఒక మగవాడికి ఆడతోడైనా, ఒక ఆడదానికి మగతోడైనా కూడా తోడు అనేది అవసరం. ఏ తోడంటే భార్య కావాలా? భర్తే కావాలా? అంటే మరి ఇంకెవరు ఉంటారు? ఫ్రెండ్ ఉంటాడా? ఫ్రెండ్ భార్య అవుతాడా? ఫ్రెండ్ భర్త అవుతాడా? కాడు కదా. ఇంకే రిలేషన్ చూపిస్తావు? నాకు చూపించు. చూపించలేం. యెస్, భార్యాభర్తల బంధం అని పెద్ద పెద్ద డైలాగులు నేను యూజ్ చేయను గానీ, భార్యకు భర్త తోడు, భర్తకు భార్య తోడు అనేది లైఫ్‌ని పరిపూర్ణం చేస్తుందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.
ఎవరు కూడా నీ లైఫ్లో ఒక భార్యలాగా భర్తలాగా భాగస్వామ్యం తీసుకొని బాధ్యత తీసుకొని ఎవరు ఉండరు. అందుకే పెళ్లి చేసుకోవాలనే చెప్తాను. ఓకే, పెళ్లి చేసుకుంటాం, ఏంది తలనొప్పులన్నీ రోజు మేము చూస్తలేమా, బయట చూస్తున్నాము, ఇళ్లలో చూస్తున్నాము, తలలు పట్టుకుంటున్నారు ఒక్కొక్కరు, ఒకరికొకరు పడట్లేదు, ఏంటి గొడవలు ప్రవీణ్, దీనికేం చెప్తావు అని అంటారా? ఈ తలనొప్పులు గొడవలు ఉండకుండా ఎలా ఉండాలి, భార్యాభర్తలు కలిసి మంచిగా ఉండడం సాధ్యమేనా, అది కూడా చెప్పు సోదరా అంటారా? మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడూ కూడా 100% వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండకూడదు. మీరు విన్నది నిజమే, నేను అన్నది నిజమే. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా 100% వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండకూడదు. ఉంటే ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, గంటకి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగని 100% ఫ్రెండ్స్లా ఉంటారా? మరి ఫ్రెండ్స్లా కూడా ఉండకూడదు. ఒకరి విలువ ఒకరికి తెలియకుండా పోతుంది 100% ఫ్రెండ్స్లా ఉన్నా కూడా. మరి ఎలా ఉండాలి? మీ లైఫ్ పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో, మీ లైఫ్ పార్ట్నర్తో ఎంజాయ్గా బ్రతికే విషయంలో మీరు ఫ్రెండ్స్లా ఉండండి. అప్పుడు ఈగోస్ ఉండవు. ఒకరికొకరు ఫ్రీడమ్ ఇచ్చుకోండి. పొద్దంతా ఒకరినొకరు స్పై చేసుకున్నట్టుగా ఉండకూడదు. ఒకరి పర్సనల్ స్పేస్కి ఒకరు అడ్డుపడకూడదు. ఫ్రెండ్స్లా ఉండండి. ఒకరినొకరు టూ మచ్గా కంట్రోల్ చేసుకోకూడదు. ఫ్రెండ్స్లా ఉండండి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవాలి, స్వేచ్ఛనిచ్చుకోవాలి, ఒకరికొకరు హ్యాపీగా ఉండండి. కానీ మీ బంధువులతో ఉన్నప్పుడు, సొసైటీలో ఉన్నప్పుడు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఒకరికొకరు బాధ్యతతో ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్లో ఉండండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి అనే చాయిస్ ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నప్పుడు భర్తపై భార్య అరవచ్చు, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఫ్రెండ్స్. కానీ సొసైటీలోకి వెళ్ళినాక కూడా భార్య భర్తపై, భర్త భార్యపై అరవకూడదు కదా, ఎందుకంటే అక్కడ వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇది భార్యకి వర్తిస్తుంది, భర్తకి వర్తిస్తుంది. ఇలా మనము 70-30 రూల్ని ఫాలో అవుదాం. 70% ఫ్రెండ్స్లా ఉండండి, 30% వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండండి. చాలా ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ అదే. ఇక్కడ మీ ఈగో మాత్రం అడ్డు రావద్దు. ఓన్లీ వన్ థింగ్, ఈగోని దూరం చేసుకోండి. ఇవన్నీ మా వల్ల కాదు ప్రవీణ్, మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో, మేము బ్యాచిలర్గానే ఉండిపోతాం అని అంటారా? హలో సోదరా, అందులో కూడా ఉండే కష్టాలు ఇన్ని ఉన్నాయి. నువ్వు పెళ్లి చేసుకుంటేనే కష్టాలు కొత్తగా రావట్లేదు నీకేం. నువ్వు బ్యాచిలర్గా ఉన్నా కూడా కొత్త కష్టాలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా సుఖంగా ఏమి ఉండవు. లైఫ్ పట్ల అసంతృప్తి, అసంపూర్ణత, అరే ఇదంతా ఎవరికి రా రేపు అనేటువంటి ఆలోచనలు తొలిచేస్తూ ఉంటాయి. భూమి మీద నువ్వు ఒంటరివి అయిపోయినావు అనేటువంటి ఆలోచనలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి. రాత్రి నిద్ర కూడా పట్టనివి. అయినా మంచి వయసులో ఉన్నప్పుడు సింగిల్గా ఉండిపోతేనే బెటర్, బ్యాచిలర్ లైఫే సో బెటర్ అనే డైలాగ్స్, ఇన్స్టాగ్రామ్ డైలాగ్స్ చాలా వస్తూ ఉంటాయి. కానీ ఓ 35-40 సంవత్సరాలు దాటినాక అప్పుడు తెలిసి వస్తుంది ఒక తోడు విలువ. అందుకోసం పెళ్లి చేసుకోవాలి. రేపు నీకేదైనా జబ్బు చేస్తే ఒక భార్యకు భర్త చేసినట్టు, భర్తకు భార్య చేసినట్టు వేరే ఎవరు చేయలేరు, ఎవరు కూడా లైఫ్ పార్ట్నర్ కాలేరు. అలాగని పెళ్లి అనేది ఓన్లీ శారీరక సేవలకు, శారీరక సుఖాలు వీటికే అనట్లేదు. పెళ్లి అనేది శారీరక, మానసిక, సామాజిక ఉద్వేగ అవసరాలన్నిటినీ కూడా తీరుస్తుంది. అందుకనే పెళ్లి అనేది సంపూర్ణమైన జీవితం అని చెప్తున్నారు. ఇలాంటి అవసరాలన్నింటికీ ఒక తోడుని కోరుకొని చేసుకునే తతంగమే పెళ్లి అంటున్నారు. ఏంటో ప్రవీణ్, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు గొడవలే గుర్తుకొస్తున్నాయి అని అంటారా? నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. గొడవలు పెళ్లిలోనే ఉన్నాయా? ఇంకెక్కడ లేవా? గొడవలు మీ భార్యతోనే, మీ భర్తతోనే ఉంటాయా? ఇంకెక్కడ లేవా? పెళ్లి చేసుకున్నాకనే గొడవలు వస్తాయా? ఇంకెక్కడ లేవా? మీరు పనిచేసే చోట మీ బాస్కి నీకు గొడవలు లేవా? మీ ఫ్రెండ్స్కి నీకు మనస్పర్ధలు లేవా? మీ బంధువులకి మీకు గొడవలు లేవా? బయటికి వెళ్తే ఇంకెవరితో గొడవ పడట్లేదా? నీ మూడు పాడవట్లేదా? ఎన్ని గొడవలున్నా కూడా మళ్ళీ భార్యతో జరిగిన గొడవనే పెద్దగా భూతద్దంలో పెట్టేందుకు చూడాలి, భర్తతో జరిగిన గొడవనే పెద్దగా ఎందుకు చూడాలి మనము? ఇంకా లైఫ్ అంతా అక్కడే ఆగిపోయినట్టు, అదే లైఫ్ అంతా నిండిపోయినట్టు ఎందుకు చూడాలి? గొడవలు సహజం బాస్. ఆఫీస్లో ఉంటాయి, సమాజంలో ఉంటాయి, ఫ్రెండ్స్తో ఉంటాయి, బంధువర్గాలతో ఉంటాయి, అలాగే పెళ్ళంతో లేదంటే మొగుడుతో ఉంటాయి. అన్నీ ఈక్వలే కదా. అన్నిటినీ ఈక్వల్గా చూసిన రోజు నువ్వు ఎవడు చూడనంత ఆనందాన్ని చూస్తావు. బిందాస్, కమాన్ బాస్, ఇవన్నీ చాలా సహజం.
ఇలాంటి సంపూర్ణమైన విశ్లేషణ, ఒక రైట్ మోటివేషన్ కావాలి మనందరికి. ఒక్కటి గుర్తుంచుకో, నీతో నవ్వుతూ, నీతో ఏడుస్తూ, నీతో ఉంటూ, నీతో తింటూ, నీతో పడుకుంటూ, నీతో ఎదుగుతూ, నీతో పడిపోతూ, నీతోనే చివరిదాకా ఈ కట్టె కాలేంత వరకు నీతోనే ఉండేది నీ లైఫ్ పార్ట్నర్ మాత్రమే, ఇంకెవరు కాదు. పెళ్లి చేసుకోండి. ఇది నా సమాధానం. ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి బాస్, మాట్లాడుకుందాం. ఎంతైనా శ్రమించి బెస్ట్ వీడియోస్ చేస్తా. నచ్చితే ఊరికే వెళ్తారా? ఊరికే వెళ్తే పాపం దాక్కుతుంది. కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే బెస్ట్ కదా, ఛానల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి, ఎందుకంటే లైఫ్కే యూజ్ అయ్యేటువంటి వీడియోస్ కదా మనం చేసేది. సో ఫ్యామిలీ గ్రూప్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బ్యాచిలర్స్కి షేర్ చేయండి, పెళ్లి కాబోతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో విషయం, పెళ్లి అవసరం లేదు అని అనుకునేటువంటి బ్యాచిలర్స్ అందరూ కూడా కింద కామెంట్లో ఎందుకు అవసరం లేదో కింద కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ ఇలా రన్ అవుతుంది అంటే దానికి కారణం మీరు మాత్రమే. ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో. థ్యాంక్ యూ.